తిరుపతి జిల్లా సూలూరుపేట మండలంలోని మన్నారు పోలూరు గ్రామంలో వెలిసిన సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో శోభయమానంగా తీర్చిదిద్దారు. కోరికలు నెరవేర్చే క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడుతూ భక్తి ప్రవాహానికి నిలయంగా మారింది. పవిత్ర శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా తరలి వచ్చిన భక్తులు సమీపంలోని కాలంగి నది నుండి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కాలంగి నది జలంతో అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకం దశాబ్దాలుగా కొనసాగుతుండటంతో ప్రతి శివరాత్రి నాడు వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. శుద్ధగంగా స్నానం ఎన్ని డిలే పట్టుకో అయ్యో మంచి మాత్రమే కట్టుకొని మీరు టోకన్ తీసుకొని సరాసరి కాలేజీ మహిళలు వీలు మోసే మహిళలు సరస్వతి కటాక్ష సిద్ధిని వస్తూ పట్టుకున్నాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అవరణి అవరణి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి.